అంటే మీకు మళ్ళీ పగిలిపోయింది. ధైర్యం ఏంటంటే వచ్చిన మేము అంతకు ముందు ఫ్లడ్ చూసాం, మోకాళ్ళ లోతు వస్తుంది కాబట్టి అదే అంచనాతో ఉన్నాం. ఈ 9 లక్షల ఫ్లడ్ మా ఇంటి దగ్గర కూడా వచ్చిందిలేండి, మా ఇంటి దగ్గర కూడా అట్లనే అనుకున్నారు, కానీ బాగా 9 లక్షల ఫ్లడ్ అంతకు ముందు చూసాం మేము, మాకు అవగాహన ఉంది. అంతగా హాయ్ గైస్, మేమైతే నిన్న చెప్పాను కదా విజయవాడ వెళ్ళొచ్చామని చెప్పి. సో విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత మా వంతు సాయం మేము చేద్దామని చెప్పి సో ఒక 100 మెంబర్స్కైనా భోజనం ఇద్దామని అనుకున్నాం అనమాట. సో మాకు ఇంటికి దగ్గరగా ఉన్న క్యాటరింగ్ సర్వీసెస్ అయితే ఉందన్నమాట. ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ మేము ఒక 100 మందికి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి 100 మెంబర్స్కి అసలు ఇస్తారా ఇవ్వరా అన్నది డౌట్. ఇస్తారో ఇవ్వరో అని అడిగితే వీళ్ళైతే ఇస్తామని చెప్పారు 100 మెంబర్స్కి. సో మేము అయితే 100 మెంబర్స్కి తీసేసుకొని అమౌంట్ పే చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట విజయవాడకి. అండ్ దట్టు ఇక్కడ 100 మెంబర్స్కైనా ఇవ్వడానికి చాలా రెడీగా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్. ఎందుకు అంటే ఇదే సేమ్ క్యాటరింగ్ సర్వీసెస్కి మున్సిపల్ వాళ్ళు కూడా అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారంట. పర్ డే 15,000 మెంబర్స్కి వీళ్ళు వంట చేస్తున్నారు. సో వాటితో పాటు మనకి చేసేస్తారు కాబట్టి అర్లీగానే అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం అయితే లేదు అని చెప్పి క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళైతే మనకి చెప్పేశారనమాట. మేము అక్కడ నుంచి తీసుకొని విజయవాడకి అయితే బయలుదేరిపోయాము. 100 మెంబర్స్కి తీసుకొని బస్తాల్లో తీసుకున్నాము. బైక్ మీదనే వెళ్ళామన్నమాట, కార్ తీసుకురాలేదు కాబట్టి. కార్ ఉంటే ఇంకొంచెం మందికి తీసుకెళ్లే వాళ్ళము. 100 మెంబర్స్కి తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఇంకా ఎక్కువ మంది నీడీ ఉన్నారు. మేము ఇవ్వలేకపోయామని కొంచెం బాధపడ్డామన్నమాట. మధ్యలో అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము విజయవాడకి. అక్కడికి వెళ్ళిన తర్వాత రామచంద్రపురం గాంధీ నగర్లో అనమాట మేము ఫుడ్ అయితే సప్లై చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అతను అయితే మాకు హెల్ప్ చేశారు, కనిపించిన దారిలో కనిపించి అక్కడ ఏమైంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. లేకపోతే ఇదంతా వెళ్ళిపోయింది. ఆ గోడ నీళ్లు మనం లాగాలి కదా, ఆ గోడ లాగట్లా, చిన్న గోతులే కదా మనం వేసింది దాని మీద. మేము ఎప్పుడైతే విజయవాడలో మేము పంచాలి అనుకున్నాము, ముంపు ప్రాంతాలు అనేవి కొన్ని చూసామన్నమాట. దాంట్లో యనమల కుదురు ఒకటి, పెదపులిపాక ఒకటి, ఇలాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. రామలింగేశ్వరం ఏరియా అనమాట ఇప్పుడు మేము చూస్తుంది అయితే ప్రెసెంట్. ఇక్కడ ఇలా ఉంది అని చెప్పి ఈయననే చెప్పారు. మేము విజయవాడ వచ్చిన తర్వాత అయితే మేము యనమల కుదురు వెళ్ళినప్పుడు అక్కడైతే వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. అక్కడ ఆల్రెడీ ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారనమాట, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చి లారీలు అవి వచ్చినాయి. సో అక్కడైతే ఫుడ్ సప్లై అవుతుంది. ఇతను కూడా ఆ లారీ దగ్గరే ఉంటే అడిగామన్నమాట, ఫుడ్ సప్లై అవుతుంది కదా, సప్లై అవ్వని ఏరియాస్ ఏమైనా ఉన్నాయా లోపలికి, ఎక్కడైనా ఇప్పుడు వాటర్ అన్నీ పోయినాయి కదా అంటే లేదండి ఇక్కడ. ఇప్పుడే ఆయన చెప్పింది ఏంటంటే కింద ఏదైతే డౌన్లో ఉన్నాయో ఇల్లులు వాళ్ళందరూ అక్కడ వాటర్ వచ్చేయడం వల్ల అక్కడ స్టే చేయలేని వాళ్ళందరూ పైన ప్రాంతాలకు వచ్చేసేసి అక్కడే అంటే వాళ్ళ బంధువుల ఇళ్ళలో తెలిసిన వాళ్ళ ఇళ్ళలో అలా ఉంటూ ఉన్నారట. సో అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడు అక్కడ ఉండలేరు కాబట్టి వాటర్ చిన్నగా నిన్నటికి వెళ్ళిపోయాయి కాబట్టి ఎవరి ఇల్లులు వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి కిందకి వెళ్ళారు. వాళ్ళకైతే ఫుడ్ ఏం దొరకలేదు. సో వాళ్ళు ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అని చెప్పారు. అంటే పంచే వాళ్ళతో పాటు ఈయన కూడా ఉన్నారు కాబట్టి లోకల్ కాబట్టి ఆయనకి తెలిసే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఆయన చెప్తే వచ్చాము. మేము ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. మీ ఇల్లులన్నీ అంటే సింగిల్ ఫ్లోర్ ఉన్న ఇల్లులన్నీ మునిగిపోవడమే కాదు, వాటిల్లో ఉన్న సామాన్లు డ్రమ్ములు అన్నీ కొట్టుకొచ్చేసాయి. సో వాటి వల్ల ఏమంటారు బట్టలు అన్నీ కొట్టుకురావడం వల్ల బయటంతా బురదగా తయారైపోయిందనమాట. చాలా అంటే చాలా బురదగా ఉంది. మామూలుగా యాక్చువల్లీ గుంటూరులో కూడా వరదలు వచ్చాయని చెప్పాను, వాటర్ వచ్చాయని చెప్పాను కదా, అంటే ఎట్ సైడ్ వాటరు అది ఎలా వెళ్ళాలో తెలియక మా ఏరియా నుంచి వాటర్ అయితే వెళ్ళాయి. చాలామంది అడుగుతున్నారు మీ ఏరియా ఎక్కడ అని. ఇది గుంటూరు లోకల్ అండి, కొరటిపాడుకి దగ్గర ఒక సైడ్ నుంచి, ఇంకొక సైడ్ నుంచి మెడికల్ హాస్టల్కి దగ్గర అనమాట. చెన్నై షాపింగ్ మాల్ ఉంది కదా అక్కడ దగ్గర. సో నేను ఎగ్జాక్ట్ ఏరియా అయితే ఎగ్జాక్ట్ మా ప్లేస్ అయితే చెప్పలేను. సో అక్కడికి వాటర్ అయితే బాగా వచ్చినాయి, ఈ ఫ్లో అయితే.
ఒక్కరోజు జస్ట్ వాటర్ ఇళ్ళలోకి వచ్చి వెళ్తే, అంటే మాకు 2 feet వచ్చి వెళ్తేనే ఇల్లు క్లీన్ చేసుకోవడానికి టైం పట్టింది. ఫ్రిడ్జ్ కొంచెం పాడైపోయింది, బండ్లు పాడైపోయినాయి, దానివల్ల ప్రాబ్లం అయితే ఫేస్ చేసాము. అదే జస్ట్ ఫుల్ అవ్వకుండా, ఇప్పుడు ఫుల్ అయిన వాళ్ళు మా ఏరియాలో కూడా ఫుల్ అయిన వాళ్ళు మొత్తం ఉన్నారు, వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేశారు. కానీ ఇంటి ముందు లోపల బట్టలు పాడైపోవడము మరి ఇంత ఘోరమైన పరిస్థితి అయితే మా ఏరియా లేదు. మీరు ఆల్రెడీ నా షార్ట్ చూసుంటే మీకు తెలుస్తుంది ఎలా ఉంది అనే పరిస్థితి. కానీ ఈ ఏరియా మీరు చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది. అండ్ నేను ఇక్కడ స్టార్టింగ్లోనే ఉన్నాను అనమాట. ఇది బయట వచ్చింది. మీకు వచ్చాయండి? రాలేదా? ఈ కింద భయం వేసి ఇంకా ఏమండి మీరు వచ్చారు తీసుకున్నారు, మళ్ళీ ఇంకోళ్ళు వచ్చారు. ఈ సందులో పంచండి అంటే మొత్తం అటు నుంచి వస్తే ఇంకేం పంచుతామండి? ఏం పంచేది? అవి గవర్నమెంట్ కాదు మేము పంచడానికి. ఎవరో అక్కడ రాలేదంట వాళ్ళు, డాబా వాళ్ళకి. ఎవరి కాదు ఇవి, ఎవరో పంపించారు. పంపించిన ఈ సందులో పంచమని పంపించారు. ఈ సందులోనే ఉన్నవారు పని చెప్పు. అక్కడక్కడ రాలేదండి, వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి అక్కడ అమ్మగా రాలేదు. అన్న పంచండి. తింటే పర్లేదు. ఇగో ఇక్కడిది కాదు ఇది. ఉన్నాయమ్మా, అవి ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇంకోటి 2 పైన మా ఇంట్లో ఉన్నారు. అవునా? మీరు ఇక్కడేనా ఇల్లు? ఇదిగో ఆ ఇల్లు అంతా మునిగిపోయింది. అవునా? ఎక్కడ మీది? అటువైపా? బిర్యానీ ఇంకేం అక్కర్లేదమ్మా, అందరూ నీట్గా తినేవచ్చు. బాబాయ్ అడిచ్చి అక్కడ వాళ్ళు
మధ్యలో దానివల్ల ఇక్కడ వాళ్ళకి పంచడం కంటే పోలీసు వాళ్ళు పెట్టుకున్నా లాక్ దించుకున్నారా బాబు పోలీసు వాళ్ళు. ఎంతవరకు వచ్చాయండి నీళ్ళు? ఇదిగోండి అక్కడ వరకు వచ్చాయా? అంటే ఇప్పుడు దాదాపు ఇల్లులు మునిగిపోయినాయి కిందవి. అంచు వరకు అవునవును. అంటే దాదాపు కింద ఫ్లోర్ మొత్తం ఫస్ట్ ఒక్క ఫ్లోర్ ఉంది. వీళ్ళు ఏదైతే చూపిస్తున్నారో అక్కడి వరకు వాటర్ వచ్చాయని చెప్పి ఆ వీడియో అయితే వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళు వాటర్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో వాళ్ళు తీసుకున్న వీడియో అయితే పంపించారనమాట. సో అందరికీ తెలుస్తుంది కదా, ఈ వీడియో చూపిస్తే మా కాలనీ ఎంతవరకు మునిగిపోయిందో వీడియో షేర్ చేయండి అందరికీ అని చెప్పి ఇచ్చారనమాట. సో ఆ వీడియోనే నేను ఇక్కడ పెడుతున్నాను, వాళ్ళు నాకు షేర్ చేసిన వీడియో. వాటర్ లెవెల్ అయితే మీరు చూడొచ్చు, చిన్న చిన్న ఒక ఫ్లోర్ ఉన్నవన్నీ మునిగిపోయినాయి, 2 ఫ్లోర్స్ ఉన్నాయి మాత్రం కొంచెం కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇంత వాటర్ ఫ్లో రావడానికి మెయిన్ రీజన్ అయితే వీళ్ళు చెప్పేది, అక్కడ దూరంగా వాల్ కట్టారు కదా, ఆ వాల్ లెవెల్ వాటర్, వర్షం వచ్చిన లెవెల్ వాటర్, ఆ వాటర్ ఫిల్ అయిపోవడం వల్ల అటు సైడ్ నుంచి వాటర్ అన్నది మీరు చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు ఆ వీడియో కూడా తీశారు. ఆ వాల్ ఏదైతే కనిపిస్తుందో ఆ వాల్ నుంచి వాటర్ అయితే ఇవతల సైడ్కి కూడా వచ్చేసి ఆ వాల్ లెవెల్ ఎంత వాటర్ వచ్చాయి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మీరు పక్కన లారీ కూడా కనిపిస్తుంది, ఆ లారీ కూడా మునిగిపోయింది. అంటే మన లారీ ఎంత హైట్ ఉంటుంది, ఆ లారీ లెవెల్లో కూడా అంత దూరం సైడ్ లారీ లెవెల్లో కూడా వాటర్ అనేది మునిగిపోయిందనమాట. మీరు ఇది పూర్తిగా గమనించవచ్చు. అండ్ ఇక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు కూడా వాటర్లో మునిగిపోయినాయి. సో పవర్ తీయకుంటే కనుక చాలా లాస్ అయ్యేది. బట్ ముందు జాగ్రత్తగా వీళ్ళు ఆల్రెడీ చెప్పారంట కూడా, సింగిల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఖాళీ చేయమని చెప్పి గవర్నమెంట్ నుంచి అయితే చెప్పారు. మేము అంత వాటర్ రావులే అనుకున్నాము, కానీ వాటర్ అయితే వచ్చాయమ్మా, దానివల్ల ప్రాపర్టీ లాస్ అయితే చాలా జరిగింది అని చెప్పి అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో చూసారు కదా, అన్ని వస్తువులన్నీ కొట్టుకుపోయి వాటర్ ఎంత లెవెల్ ఉన్నాయో ఇక్కడ. సో ఇది నాకు లోకల్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన వీడియో అనమాట, ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నారు. అవేర్నెస్ కోసం అందరికీ తెలుస్తుంది కదా మా కాలనీ గురించి చెప్పమని చెప్పి వీడియో ఇచ్చారు, అదే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ లోపల సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆ ఎండ్కి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అంటే ఆ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర వరకు ఆ అవతల సైడ్ ఇంకా 4 ఇళ్ళు దాటితే ఇంకా లోపలికి ఇంకా వాటర్ అయితే చెరువులో నీళ్లు ఉన్నాయన్నమాట. ఇంకా ఇల్లులు కొన్ని మునిగే ఉన్నాయి, వాళ్ళు ఇంకా రాలేదు. లోపల దాకా నాకు కుదిరినంత వరకు అయితే వీడియో తీయగలిగాను. కొంతమంది కంఫర్ట్గా ఫీల్ అవ్వలేరు కాబట్టి ఆ వీడియో అయితే నేను తీయలేదన్నమాట. మీరు చూసినట్లయితే టీవీలు కూడా బయటకు వచ్చినాయి, పాడైపోయినాయి, ఇంకా అవి పనికి రావని చెప్పి వాటిని కూడా వదిలేశారు. అది ప్రతి ఒక్కటి, బండ్లు కొట్టుకెళ్ళిపోయినాయి, సైకిళ్ళు కొట్టుకెళ్ళిపోయినాయి, అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి అనమాట. దిండ్ల దగ్గర నుంచి, దుప్పట్ల దగ్గర నుంచి, పరుపుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇల్లు ప్రతి చోట ఎక్కడైతే వాటర్ లెవెల్ వరకు నీళ్లు మునిగిపోయినదో ఆ నీళ్లు ముద్ర అయితే పడిపోయింది ప్రతి ఇంటి మీద. అంటే మామూలుగా మనకి ఎవరికైనా ది మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఎంట్రన్స్ మొత్తం ఫిల్ అయిపోయి ఆ పైన వరకు వెళ్ళాయి. మీరు చూస్తున్నట్లయితే కనుక ఎదురు మీ ప్రతి ఇంటి కొన్ని ఇల్లులు అయితే ఫుల్ మునిగిపోయాయి కాబట్టి అక్కడ కనపడట్లేదు. మీరు ఈ లోపల చూసినట్లయితే ఇంటి లోపల కూడా బురద ఉంది, ఇంకా నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఇంకా క్లీన్ చేసుకుంటూనే ఉన్నారనమాట. ఆ ఇంట్లో ప్రతి చోట చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఈ బురదలో వీటిల్లో క్లీన్ చేసుకుంటూ చూసారా మీరు ఎక్కడి వరకు వాటర్ ఉన్నాయో. ఇలా ఇప్పుడు ఎంతో ప్రాపర్టీ లాస్ అయితే అయి ఉంటుంది, చాలా బాధపడుతూ ఉండుంటారు కదా అనిపించింది. మీరు చూస్తున్నారా అక్కడ వరకు వాటర్ ఉన్నాయి, అంటే కొంచెం రేకులు మాత్రమే మిగిలి ఉన్నాయి, మిగతాది మొత్తం వాటర్ మొత్తం ఉన్నాయి అన్నమాట.
మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చూసారా, దారి కూడా లేదు ఒకరింటికి ఒక ఇంటికి. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఇప్పుడు ఇళ్ళల్లో లేరు. ఎప్పుడైతే వాటర్ ఫిల్ అయిందో, వాటర్ మొత్తం లోపల ఉండకుండా ఎప్పుడైతే ఉందో అప్పుడు అక్కడ నుంచి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి, అంటే పై ఎత్తున ఉన్న ఇళ్లలో కొంతమంది డాబాల మీదకి ఎక్కేశారు. అక్కడ వాష్రూమ్స్ ప్రాబ్లం కూడా ఫేస్ చేశారంట. బికాజ్ ఇక్కడ వాటర్ అయితే 5 రోజులు ఉన్నాయని చెప్తున్నారు, 5 days. ఆ 5 days వేరే వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడు ఆ పైనకి టెర్రస్ మీదకి ఎక్కినప్పుడు వాష్రూమ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా వెళ్ళాలి అంటే. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసాము. మేము చాలా రకాలుగా ఇబ్బందులు అయితే పడ్డాము. కానీ ఫుడ్కి అయితే ఇప్పుడు ఇలా డొనేట్ చేసే వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఏ మాటకు ఆ మాట అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ తరపు నుంచి కానీ, లేకపోతే వేరే వేరే స్టేట్స్ నుంచి, చెన్నై నుంచి, గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చి అయితే ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారని చెప్పారు. మెయిన్ ప్రాపర్టీ లాస్ అయితే అయింది. ప్రాపర్టీ లాస్ గురించి కూడా గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తుందేమో అని ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఒకసారి మనం వెళ్ళి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని చెప్పి. నేను చెప్పినట్లుగా ఖచ్చితంగా నేను ఈ ఏరియా చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. నా యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఫస్ట్ పేమెంట్ 40% ఏదైతే ఉందో ఆ 40% నేను ఏ ఏరియా వాళ్ళకి డొనేట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అది డొనేట్ చేసి నేను మీకు ఖచ్చితంగా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నేను చెప్పినట్లుగా మానిటైజేషన్ అయితే ఇచ్చే అమౌంట్ ఏదైతే 40% ఇవ్వాలనుకుంటున్నానో అది ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు అవసరం ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయితే నాకు ఫస్ట్ పేమెంట్ వస్తుంది. దాంట్లో 40% నేనైతే నీడీ ఉన్న వాళ్ళకి నేను ఇవ్వగలుగుతాను. అండ్ ఫస్ట్ పేమెంట్ అనే కాదు, ఎప్పుడైనా నా దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత ఏదైతే నీడీ ఉందో వాళ్ళకి ఇవ్వడానికి సాధ్యమైనంత నేను ట్రై చేస్తాను. అండ్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్లుగా ఎప్పుడు ఏది పేమెంట్ మేము ఇంతకుముందు హెల్ప్ చేసింది కూడా నేను ఎప్పుడు వీడియో తీసుకోలేదు అండ్ షోకేస్ చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు కాబట్టి తీయలేదు. షార్ట్స్లో చాలామంది కమెంట్ పెడుతున్నారు ముందు మీరు హెల్ప్ చేయండి అని. హెల్ప్ చేశానండి ఇంతకు ముందు కూడా, బట్ అది మేము షోకేస్ అనుకోవట్లేదు. మా బాబు కానీ సో నేను అయితే షోకేస్ చేసుకోవడం ఇష్టం లేక ఇది కూడా ఎన్ని రోజులు ఉన్నాయి? ఈ ఏరియాలో వారం నుంచి ఉన్నాయి. 5 రోజులు 5 రోజులు అక్కడ మొదలైంది కానీ మనకి వచ్చేటప్పటికి 5 రోజులు. తినడానికి అవన్నీ వచ్చినాయా? ఫుడ్ సప్లైకి నో డౌట్ అమ్మా, ప్రాబ్లం ఏమవ్వాలి. ఇది గవర్నమెంట్ బాగా కేర్ తీసుకుంది. అలాంటి విషయాల్లో అసలు వెనకడుగు వేయడానికి లేదు. పాలు కానీ, మంచినీళ్ళు కానీ, ఫుడ్ కానీ టైం టు టైం మెయింటైన్ చేసుకొచ్చారు. ఏ ఒక్కరికి ప్రాబ్లం ఇప్పటి వరకు ఒక డెత్ ప్రాబ్లం లేకుండా క్రియేట్ చేస్తున్నారు. అలాగే మెయింటైన్ చేశారు. ఎవరికి ఏం ప్రాబ్లం? ఈ గాంధీ కాలనీ కానీ 15వ డివిజన్ లో ప్రతి ఒక్కటి సేఫ్ సైడ్ గా చూసేశారు. ఇక్కడ ఉన్న నాయకులు అధికారులు కూడా అలాగే పనిచేశారు. నష్టపోయింది ఏంటంటే ప్రాపర్టీ లాస్, ప్రాపర్టీ పరంగా. ఎందుకంటే ఎంత వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. మాకు వాళ్ళని సేఫ్టీతో ఉన్నాం మేము. అంటే వస్తాయి పైన దాకా అంటే వద్దన్నారా? ఒకరు చెప్తుంటే మాట్లాడాలి. మాట్లాడుతున్నాడు కదా. అదేనండి, మనకు ధైర్యం ఉంటది కదా, అంత ఎత్తు రావులే ఏం కాదులే అని అనుకుంటాం కాబట్టి అలానే అనుకున్నారు. వాళ్ళుందని ధైర్యం ఉంది. అదే అదే ఆ ధైర్యం ఏంటంటే వచ్చిన మేము అంతకు ముందు ఫ్లడ్ చూసాం, మోకాళ్ళ లోతు వస్తుంది కాబట్టి అదే అంచనాతో ఉన్నాం. ఈ 9 లక్షల ఫ్లడ్ మా ఇంటి దగ్గర కూడా వచ్చిందిలేండి. మా ఇంటి దగ్గర కూడా అట్లనే అనుకున్నారు, కానీ బాగా 9 లక్షల ఫ్లడ్ అంతకు ముందు చూసాం మేము. మాకు అవగాహన ఉంది. అంతగా ప్రతిదీ గవర్నమెంట్ బాగా కేర్ తీసుకుంది. అలాంటి విషయాల్లో అసలు వెనకడుగు వేయడానికి లేదు. పాలు కానీ, మంచినీళ్ళు కానీ, ఫుడ్ కానీ టైం టు టైం మెయింటైన్ చేసుకొచ్చారు.
ఏ ఒక్కరికి ప్రాబ్లం ఇప్పటి వరకు ఒక డెత్ ప్రాబ్లం అసలు ఈ గాంధీ కాలనీ కానీ 15వ డివిజన్లో ప్రతి ఒక్కటి సేఫ్ సైడ్ గా చూసేశారు. ఇక్కడ ఉన్న నాయకులు కానీ అధికారులు కూడా అలాగే పనిచేశారు. ఒకటి నష్టపోయింది ఏంటంటే వాళ్ళన్ని ప్రాపర్టీగా పెద్ద పెద్ద అన్ని ప్లాస్మాలు కానీ అన్ని పాడైపోయినాయి. అదే మంచిగా కోళ్ళు కూడా కొన్ని ఇక్కడ పడేసి ఉన్నాయి, టీవీలు కూడా పడేసి ఉన్నాయి. అవును, టీవీ కూడా పైన రావడానికి అసలు వస్తువు అనేది ఎలక్ట్రిక్ సామాన్లు ఏమీ లేవు. ఆఖరికి కట్టుకున్న బట్టలతో సహా అన్ని అందులో తడిచిపోయినాయి, మొత్తం ఏమి పనికి రావాలి. అవునండి, అప్పుడు మనకు ప్రాణమే కదా ముఖ్యం. పిల్లలు కూడా చెప్పల్లో డ్రప్పుల్లో పెట్టుకుని పిల్లలు కూడా డ్రప్పుల్లో పెట్టుకుని నీళ్ళలో తల మీద పెట్టుకుని పోయామే తప్ప మాకు అసలు ప్రాణాలు కూడా ఉంటాయి. అన్ని ఏమి పనికి రాకుండానే అయిపోయింది. 1 కిలోమీటర్ దూరంలో శ్మశానాల రోడ్ లో గండి పడింది. ఇప్పుడు ఇదంతా నష్టమే కదా ఏ కుటుంబానికైనా. కూడా ఏమీ లేవు. చూసాం మేము. గుంటూరే బండి మొత్తం మునిగిపోయిందండి. బళ్ళు కాదు, ఈ రోడ్ లో నుంచి దాటడానికి ఆ ఇంటి నుంచి ఇంటి రావడానికి అక్కడ ఇక్కడ కర్ర కట్టుకుని రోడ్డు దాటాం. ఈ ఇంటికి ఆ ఇంటికి అంత ఫ్లోటింగ్ వచ్చింది వాటర్ బాగా. అదేలేండి, ఒకవేళ పట్టుకోకపోతే తన్నుకుపోతారు. మామూలు ఫ్లోటింగ్ కాదు, అది స్పీడ్గా పోసేస్తుంది. మనుషులు నిలబడడానికి లేదు. నుంచున్నా మనిషి ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళిపోతుంది. అంతసారి ఒకేసారి వచ్చి పడిపోయింది. ఇటు గండి పడిపోవడం రావడం ఆ ఇసుక కోసింది కూడా ఆ దెబ్బలు ఆ ఎదురుగా కనిపించే దెబ్బలు మొత్తం కోసేసింది. ఇప్పుడైతే ఏమి అదే ప్రాపర్టీ లాస్ అయితే ఉంది మొత్తం. లాస్ అయితే చాలా, ఫుడ్ అయితే ఏం ప్రాబ్లం కాలేదు. ఎక్కడ లేదమ్మా. ప్రాపర్టీ లాస్ అయితే మొత్తం ప్రతి ఇంట్లో ప్రాపర్టీ. అగో ఆ ఇంట్లో అయితే ఆ షర్ట్ ఉన్నాయి, ఏమీ తీలా. అందరికీ ఆస్తి నష్టం బాగా జరిగింది సార్. తెచ్చుకోవడానికి ఏంటంటే ఇక మనం బట్టలతో బయటకు వెళ్ళాము, అలా వచ్చాము, అన్ని కడుక్కొని మనం బయటకు వెళ్ళాము, మన బట్టలతోనే సహా అలాగే మళ్ళీ ఇప్పుడు బట్టలు అన్ని ఇంట్లో సెట్ అవ్వాలంటే కనీసం ఇంకొక వారం టైం పడుతుంది. ఇల్లు శుభ్రం చేసుకొని బట్టలు అన్ని మళ్ళీ ఉతుక్కోవాలి, వేసుకోవాలి. అంత బురద అయిపోయింది. సీకిడి ఇచ్చేసి అన్ని పడేసేసాం కూడా చాలా వరకు. పిల్లల పుస్తకాలు ఏంటి, పిల్లల యూనిఫామ్లు అన్ని కూడా పడేసాయి. ఇప్పుడు వర్షం కాబట్టి ఉన్న 1-2 బట్టలు కూడా ఆరడం కష్టమే. అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఇస్తున్నారు, లోపల వాళ్ళకి ఇవ్వట్లేదు అని అంటున్నారు. అందుకని ఇక్కడ లేరు, లేకపోతే ఎవరు ఇస్తారు? వీళ్ళంతా షెల్టర్ లో ఉన్నారు, షెల్టర్ లో ఉన్నారు. అక్కడ డిఎంసీ స్కూల్ ఇచ్చారు, పక్కన గర్ల్స్ హై స్కూల్ ఇచ్చారు, ఆ స్కూళ్ళలో అవుతుంది. అనకూడదు, తప్పదు. మేనేజ్మెంట్ అనేది ఎలా ఉందంటే పర్ఫెక్ట్ గా తీసుకుని పారేసిన ఉన్నారు. ఎందుకంటే ఒకళ్ళు కాదు 4-5 సప్లై చేశారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సచివాలయం ఏ డివిజన్ ఆ డివిజన్ సచివాలయం సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ దగ్గరుండి ముందు కానీ నిన్న కానీ మొన్న కానీ మెడికల్ కిట్ కూడా వచ్చింది. ప్రతి ఒక్కరికి మెడికల్ కిట్ కూడా పంపించలేదనే మాట తప్పది, అది కరెక్ట్ కాదు. అన్నీ వచ్చినాయి, అన్ని సమకూర్ని. ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ లాస్ బాగా డ్యామేజ్ అయింది ప్రతి ఒక్కరికి. దాని గురించి ఏమైనా ఇస్తామని చెప్పడం వినండి. ప్రాపర్టీ లాస్ కి ఏమైనా అదే ఏమవటం అంటే మనం చేసింది అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం అందిస్తామని చెప్పారా అంటున్నారు. వచ్చే కాంపెన్సేషన్ ఏమన్నా దానికోసం ఎదురు చూడటం తప్పించి మనం చేయగలిగింది ఇంకా మనకైతే ఏమీ చెప్పలేదు. చేస్తారేమో ఎదురు చూడటం తప్ప. థ్యాంక్స్ అండి. మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడిప్పుడే మున్సిపల్ వాళ్ళు పైనుంచి క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. లోపల దాకా వెళ్ళడానికి టైం అయితే పడుతుందన్నమాట. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఏమైనా వస్తువులు వచ్చి పడిపోయాయేమో, ఏమైనా అవసరమయ్యే ఉన్నాయేమో అని జనాలు చూసుకుంటూనే ఉన్నారు. ఇదైతే వచ్చేసి రామలింగేశ్వరం దగ్గర ఉన్న గాంధీ కాలనీ. సో మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక విజయవాడలో ఇక్కడ హెల్ప్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయి, అక్కడ కూడా హెల్ప్ చేయండి నీడీ ఉన్న వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ us.